కలిదోష నాశన మహామంత్రం. ఇది మహాభారతంలో ధర్మరాజుని కష్టముల నుండి విముక్తుడిని చేసిన మహామంత్రం. కర్కోటకస్య నాగస్య దమయాంత్యం నలస్య చ ఋతుపర్ణస్య రాజేర్ష్యం కీర్తనం కలినాశనం. మహాభారతంలో ఇది చెప్పబడింది. ఈ మంత్రం ప్రాతకాలంలో 3 సార్లు జపించడం వల్ల కలి దోషాల నుండి, ఏలినాటి శని ప్రభావం నుండి, ఇతర గ్రహ సంబంధమైన దోషాలన్నీ పోగొట్టగల మహాశక్తి ఈ మంత్రం ద్వారా ఉన్నదని ఎందరో మంది పండితులు, మహాత్ముల అనుభవాల చేత లిఖించబడింది. ఎప్పుడైనా కష్టాల నుంచి బయటపడే యోగం ఉన్నవారు మాత్రమే ఈ మంత్ర జపం చేయాలని మనసు పడుతుంది. ఇది మహాత్ముల అనుభవపూర్వక వాణి. అంతేకాక కలిపురుషుడు నలమహారాజుకి ఇచ్చిన హామీ. ఎవరైతే ఈ మంత్రాన్ని స్మరిస్తారో అట్టి వారి జోలికి నేను వెళ్ళను అంటే కలిపురుషుడు వెళ్ళను అని చెప్పాడంట. అంటే ఈ మంత్రం అంటే సామాన్యం కాదు. ప్రతి మంత్రం ఒక దేవతా స్వరూపం. కేవలం అక్షరాలు అనుకోకూడదు. మంత్ర ప్రభావం చేత మనలో ఉన్న పాపరాశి దహనం చేయబడుతుంది. ఎవరైనా భక్తి శ్రద్ధలతో జపిస్తే వారిని మంత్రం తప్పక రక్షిస్తుంది. ఇలాంటి సూక్ష్మ విషయాలలో శ్రద్ధ, నమ్మకం ఒక్కటే ప్రమాణం. అనుభవంతో మాత్రమే ఎవరైనా మంత్రంలో శక్తి గ్రహించగలరు. అందుచేత సాధన చేసి ప్రయత్నించడము కాక. సర్వే జన సుఖినో భవంతు.